ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూశారు కదండి, ఈరోజు నేను మీకు మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అది కూడా మనకి స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా నేను మీకు మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది మనం నైటే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా గుల్లగా ఉంటాయి, నూనె కూడా పీల్చుకోవు. చూశారు కదా, చాలా రౌండ్గా మనకి చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిని వేడివేడిగా మనం కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. చూశారు కదా, ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా మనం ఈ కప్పుతోటి 2 కప్పులు మైదా పిండిని తీసుకున్నానండి. 1/2 కప్పు ఇడ్లీ బ్యాటర్, అలాగే బాగా పులిసిన పెరుగు 1/2 కప్పు, అలాగే ఈ బ్యాటర్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా. ఈ బ్యాటర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. దీనిలో 2 కప్స్ మైదా పిండిని వేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వంట సోడాను కూడా వేసుకోండి. అలాగే ఈ ఇడ్లీ బ్యాటర్, పెరుగుని బాగా చిలికి లంప్స్ లేకుండా చూసి వేసుకోండి. చూశారు కదా, ఈ విధంగా వేసుకొని ఈ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ని కూడా వేసుకొని మనకి బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇదంతా మనం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకుంటే బజ్జీలు వేరేగా ఉంటుంది టేస్ట్. ఇలా నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి అలా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఉదయానికి ఇదంతా బాగా నాని మనకి బజ్జీల బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా కలిపేసుకున్నాం కదండి ఇదంతాను. దీనిపైన మనం మూత పెట్టేసుకొని రాత్రి అంతా కూడా ఇలానే వదిలేయాలి. పొద్దున్నే మనం బజ్జీల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే చూసారు కదా బజ్జీ పిండి ఏ విధంగా బ్యాటర్ అంతా కూడా ఇలా పొంగిందో. మనం ఈ విధంగా నైట్ కలుపుకుంటే బజ్జీలు చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మనకు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు వీటిని మనం బజ్జీల కింద వేసుకుందాం. నైట్ మనం 10 ఆ టైంకి కలుపుకుంటే మనకి మార్నింగ్కి చక్కగా ఉంటాయండి. మార్నింగ్ లేవగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా అప్పుడు బాగా పులిసిపోకుండా ఉంటుంది పిండి. ఇప్పుడు మనం వీటిని బజ్జీల కింద వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా. మనం చేతి నిండా బ్యాటర్ తీసుకొని ఇలా మధ్యలోంచి పిండండి. ఇలా 2 వేల మధ్యలోంచి ఇలా పిండాలి. అప్పుడు మనకి రౌండ్గా వస్తాయి. మనం నార్మల్గా తీసివేసేస్తే ఏంటంటే తోకల్లాగా వస్తాయి. ఇలా ట్విస్ట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, ఇలా కొద్దిగా ఫ్రై అయినప్పుడే మనం వీటిని ఇలా జాలీతోటి ఇలా అంటూ ఉండండి రౌండ్గా. అప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వీటిని తీసుకోండి. అస్సలు ఆయిల్ పీల్చవండి. ఇవైతే ఇలానే మిగిలిన కూడా వేసేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మైసూర్ బజ్జీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.